హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూమోస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి మల్టీప్లేయర్స్. మల్టీప్లేయర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక డివైస్ ఉంది. ఇప్పుడు ఒక డివైస్ తీసుకున్నాం. ఈ డివైస్ కెపాసిటీ వచ్చి 1 మైక్రో యాంపియర్. సో ఈ డివైస్ కెపాసిటీ వచ్చి 1 మైక్రో యాంపియర్. ఇప్పుడు నేను 10 మైక్రో యాంపియర్స్ సప్లై ఇచ్చిన. 10 మైక్రో యాంపియర్స్ సప్లై ఇచ్చినప్పుడు ఈ డివైస్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే దీనికంటే ఎక్కువ నేను 10 టైమ్స్ కరెంట్ సప్లై చేసినాను కాబట్టి. సో దీని కెపాసిటీ వచ్చి 1 మైక్రో యాంపియర్స్. సో మనకు ఈ కరెంట్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ ప్రతి ఒక్క డివైస్లోకి సప్లై కావాలంటే, సో ఇప్పుడు దీని కెపాసిటీ వచ్చి 1 మైక్రో యాంపియర్స్ కదా. ఇక్కడ సప్లై వచ్చి ఈ మాస్ఫెట్ డివైస్ వచ్చి 1 మైక్రో యాంపియర్. సో ఇక్కడ సప్లై వోల్టేజ్, ఇక్కడ కరెంట్, ఇక్కడ కరెంట్ వచ్చి 10 మైక్రో యాంపియర్స్. సో ఇక్కడ ఈ డివైస్ 1 మైక్రో యాంపియర్స్ ఉంది కాబట్టి దీని కెపాసిటీ సేమ్ ఇలాంటి డివైజే రిపీట్గా 10 అరేంజ్ చేసుకుంటాం. 10 డివైజెస్ అరేంజ్ చేసుకుంటాం ఇట్లా. సో మల్టీప్లేయర్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకు కరెంట్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే, మనకు కరెంట్ ఎక్కువ ఉంటే, ఏదైనా కరెంట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మనం ఈ మల్టీప్లేయర్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఈ మల్టీప్లేయర్ కాన్సెప్ట్ని యూజ్ చేసినప్పుడు ఈ కరెంట్ అనేది ఈక్వల్గా ప్రతి ఒక్క డివైస్లోకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇట్లా ఇక్కడ ఒక్కొక్క ట్రాన్సిస్టర్ డివైస్ వచ్చి కెపాసిటీ వచ్చి 1 మైక్రో యాంపియర్. ఇట్లా 1 2 3 4 5 6 7 అట్లా 8 9 10 10 డివైజెస్ అరేంజ్ చేసుకుంటా. 10 డివైజెస్ అరేంజ్ చేసుకున్నాక మనం ఈ సప్లై అనేది 10 మైక్రో యాంపియర్స్ సప్లై చేస్తే అప్పుడు ఈ డివైజెస్ అన్నిటికీ 1 1 1 1 మైక్రో యాంపియర్ అనేది సప్లై అవుతుంది ఈక్వల్గా. సో ఇది ఈ ఇది ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది ఈక్వల్గా డ్రాప్ అవుట్ పోతుంది. సో ఇక్కడ ఈ మల్టీప్లేయర్స్ అనేవి సిరీస్ కనెక్షన్లో ఉంటాయి. సో మనకు ఇక్కడ ఈ కరెంట్ అనేది ప్రతి ఒక్క డివైస్లో ఈక్వల్గా డ్రాప్ అవుతూ పోతుంది. ఈక్వల్గా ప్రతి ఒక్క చోట కాన్స్టెంట్గా ఉంటుంది కరెంట్ అనేది. సో సిరీస్లో మనకు కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి, సో ఈ మల్టీప్లేయర్స్ని మనం ఇట్లా అరేంజ్ చేసుకుంటాం సిరీస్గా. సో ఈ మల్టీప్లేయర్స్ని కరెంట్ రిలేటెడ్ ప్రాబ్లమే కాకుండా మ్యాచింగ్ కోసం, మళ్ళా మ్యాచింగ్ డివైజెస్ని మ్యాచింగ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం ఈ మల్టీప్లేయర్స్ని. మళ్ళా పారాసిటిక్ కెపాసిటెన్స్ని రెడ్యూస్ చేయడానికి ఈ మల్టీప్లేయర్స్ని యూస్ చేస్తాం. సో లేఅవుట్లో ఇది PMOS. ఇక్కడ 2 మల్టీప్లేయర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 మల్టీప్లేయర్స్ ఉన్నాయి. ఈ మల్టీప్లేయర్స్ సేమ్ ఈ మల్టీప్లేయర్ విడ్త్ ఎంత ఉంటుందో ఈ మల్టీప్లేయర్ కూడా అదే విడ్త్ ఉంటుంది. ఈ మల్టీప్లేయర్లో ఎన్ని ఫింగర్స్ ఉంటాయో ఈ మల్టీప్లేయర్లో కూడా అన్నే ఫింగర్స్ ఉంటాయి. ఈ మల్టీప్లేయర్ ఎంత లెంత్ ఉంటుందో ఈ మల్టీప్లేయర్ కూడా అదే లెంత్ ఉంటుంది. సేమ్ కాపీ వర్షన్ మాదిరి రిపీట్ అయ్యి ఉంటుంది. సో మల్టీప్లేయర్ అంటే, మల్టీప్లేయర్స్లో ఇప్పుడు ఇలా చూడండి, మనం మల్టీప్లేయర్స్ని మనకు కరెంట్ ఎంత వస్తే ఆ కరెంట్ని బట్టి మనం మల్టీప్లేయర్స్ని అరేంజ్ చేసుకుంటాం. ఇక్కడ 4 5 6 10 20 అట్లా మల్టీప్లేయర్స్ని ఎన్నైనా మనం అరేంజ్ చేసుకోవచ్చు కరెంట్ కరెంట్ని బట్టి, మ్యాచింగ్ డివైజెస్ని మ్యాచింగ్ని బట్టి. సో ఈ మల్టీప్లేయర్లో ఏ ప్రాపర్టీస్ ఉంటాయో అదే అన్ని మల్టీప్లేయర్స్లో సేమ్ అదే ప్రాపర్టీస్ ఉంటాయి. డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఎట్లుంటాయంటే ట్విన్స్ మాదిరి ఉంటుంది, ఐడెంటికల్ సేమ్ ఉంటుంది. సో
టూల్లో మనం ఈ మల్టీప్లేయర్స్ని ఎడిట్ చేసుకోవాలంటే డివైజ్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో క్యూ ప్రెస్ చేస్తే అప్పుడు మనకు ఫింగర్స్ మల్టీప్లేయర్స్ ఎడిట్ చేసుకోనికి ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇది ఈరోజు మల్టీప్లేయర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే కరెంట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి, కరెంట్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా కరెంట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి మనం మల్టీప్లేయర్ యూజ్ చేస్తాం, మ్యాచింగ్ కోసం యూజ్ చేస్తాం. అట్లనే మల్టీప్లేయర్లో మనకు సేమ్ విడ్త్ లెంత్ ఫింగర్స్ ఒక మల్టీప్లేయర్లో విడ్త్ ఎంత విడ్త్ ఉంటే అదే రిపీట్ అయ్యే డివైస్లో అదే విడ్త్ ఉంటుంది. సేమ్ ట్విన్స్ మాదిరి ఐడెంటికల్గా ఉంటుంది, ఎలాంటి డిఫరెన్స్ ఉన్నది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మల్టీప్లేయర్ టాపిక్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.